సరస్వతీపుత్రులకు నమస్సుమాంజలి. సరస్వతీపుత్ర కళాపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఒక సాహితీమూర్తిని మన ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కలం కదిలితే సాహితీ సరస్వతి పరవళ్ళు తొక్కుతుంది, ఆ గళం పలికితే వాల్మీకి కోకిల పరవశించి పాడుతుంది. పద్య సాహిత్యానికి ఆయన పెట్టని కోట, ఆయన సంస్కృతాంధ్ర పరిమళ శోభిత పూదోట, ఆ వ్యక్తిత్వం ఎందరికో బంగారు బాట. ఆయనే మా గురువర్యులు శ్రీ కోట రాజశేఖర అవధాని. ఆ మృదు భాషణం ఆయన కీర్తికి మణిభూషణం. ఆ పుంభావ సరస్వతిని మనసారా దర్శించుకుందాం రండి. ఈరోజు సరస్వతీపుత్ర యూట్యూబ్ ఛానల్ మా సాహితీ సంస్థ ద్వారా ప్రముఖ అవధాని మా గురువులు అయినటువంటి శ్రీ కోట రాజశేఖర అవధాని వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ప్రేక్షకులందరూ వీక్షిస్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని గురువు గారితో ప్రారంభిస్తున్నాము. గురుదేవులకు నమస్కారం. శుభమస్తు. గురువర్య, ఈరోజు మా సరస్వతీపుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఈ సాహితీ లోకానికి సవివరంగా మీ జీవిత విశేషాలను తెలియజేయాలని ఇవాళ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని మీతో ముఖాముఖితో మేము అడిగే ప్రశ్నలకు మీరు వివరంగా జవాబిస్తారని ఆశిస్తూ, ముందుగా మొదటి ప్రశ్న. మొదట మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారని కోరుతున్నాను. సంతోషం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ప్రార్థన, సరస్వతి అమ్మవారి ప్రార్థనతో నా మాటలు ప్రారంభం చేస్తాను. చిరకారుణ్యమతి మహాగుణవతి శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. ఆ విధంగా చదువుల తల్లి సరస్వతి అమ్మవారి ప్రార్థనతో ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమంలో పేరుశెట్ల శివకుమార్ గారు సరస్వతీపుత్ర కళాపీఠం తరపున ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి వారితో నా విశేషాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ముందుగా కుటుంబ నేపథ్యం అన్నారు. నేను 1956వ సంవత్సరంలో అల్లూరులో జన్మించాను. మా తండ్రి గారి పేరు సారంగపాణి గారు, మా తల్లి గారి పేరు సక్కుబాయమ్మ గారు. నేను వారికి 6వ సంతానంగా అల్లూరులో జన్మించాను. మరి మా తండ్రి గారు చిన్నప్పుడు ప్రతిరోజు కూడా పడుకునేదానికి ముందు నిద్ర లేవగానే భాగవతంలో ఉండే పద్యాలన్నీ నా చేత పలికించేవారు. ఆ కారణంగా పద్యాల మీద ఆసక్తి ఏర్పడింది. మా నాన్నగారిని ఒకసారి స్మరించుకుంటాను ఇప్పుడు. సారంగపాణి ధీమణి ధీరాగ్రణి నాదు తండ్రి దివ్య కథలలో సారం నాగునిడే మనసారందల చెదను తండ్రి చరణములను ఎదన్. మరి ఆ విధంగా మా తండ్రి గారు యొక్క వారు కూడా పురాణములు అన్నీ కూడా చక్కగా చెప్పేటువంటి వారు.
వారి ఆశీస్సులతో ఈ విధంగా నేను కూడా సాహిత్య సేవ చేసేదానికి యథాశక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా తల్లిగారు సకుబాయమ్మ గారు మరి ఎంతటి సాధ్వి, ఎంతటి పరోపకార పరాయణురాలు నేను విడిగా చెప్పలేనండి. సమ్మతితోడ సంతతికి సర్వ విధముల మేలుగల్గగా నెమ్మది గోరునట్టి మహనీయకు సాధ్వికి మాన్యయైన మాయమ్మకు ఆది దైవమునకు ఆశ్రితులన్ దయలూచు సకుబాయమ్మకు మృక్కెదన్ సవినయమున భక్తి ప్రపత్తులొప్పగా. ఆ విధంగా మాతృవందనము పితృవందనము నా ప్రారంభంలో చేసుకుంటూ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ప్రశ్న, గురువులు మీ బాల్యము విద్యాభ్యాసాన్ని గురించి తెలియజేస్తారా? అట్లే తప్పకుండా. నేను అల్లూరులో 1956వ సంవత్సరంలో జన్మించాను. అల్లూరులో వేమూరు సుబ్బయ్య బడి ఆ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత అల్లూరులోనే రామకృష్ణ విద్యా సంస్థలు ఉన్నాయి. రామకృష్ణ హైయర్ సెకండరీ స్కూల్, అందులో 10వ తరగతి వరకు చదివాను, 1970 వరకు. ఆ తర్వాత మూలాపేట నెల్లూరులో మూలాపేటలో వేద సంస్కృత కళాశాల, ఆ కళాశాలలో సంస్కృతం ఎంట్రన్స్ చదివాను. ఆ తర్వాత కడప జిల్లాలో ప్రొద్దుటూరులో మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలో 1972 నుంచి 1976 వరకు 4 సంవత్సరాల పాటు ఏ విద్వాన్ అనేటువంటి కోర్సు సంస్కృతము తెలుగు ఈ రెండు అక్కడ మాకు బోధించేవారు. అక్కడ 76లో ఆ ఏ విద్వాన్ కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత పండిత శిక్షణ అనేది కూడా అక్కడే ఉంది. 1977వ సంవత్సరము పండిత శిక్షణ పూర్తి చేశాను. ఆ తర్వాత 1979లో జిల్లా పరిషత్తులో తెలుగు పండిట్గా నాకు ఉద్యోగం అనేటువంటిది లభించింది. అలా ఉద్యోగం చేసుకుంటూనే నేను సంస్కృతం ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో ముందు POL, ఆ తర్వాత సంస్కృతం MA అనే వాటిని పూర్తి చేశాను. ఆ సంస్కృతం MA పూర్తి చేసిన కారణంగా 1984లో మా సొంత ఊరైనటువంటి జన్మస్థలమైనటువంటి అల్లూరులోనే రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా నేను నియమింపబడ్డాను. సంస్కృత ఉపన్యాసకులుగా 1984 నుండి 30 సంవత్సరాల పాటు అక్కడ ఉద్యోగం చేశాను. ఈ విధంగా నా బాల్యము ఆ తర్వాత విద్యాభ్యాసము అనేటువంటివి జరిగాయండి. మరొక ప్రశ్న, మీకు సాహిత్యం మీద అభిరుచి ఎలా కలిగింది తెలియజేస్తారా? సాహిత్యం మీద అభిరుచి అంటే మా తండ్రి గారు చిన్నప్పటి నుంచి కూడా పద్యాలు నేర్పించేవారు. మా తండ్రి గారు సారంగపాణి గారు కృష్ణాష్టమి పర్వదినం వస్తే భాగవతంలో ఉండేటువంటి కృష్ణ జననం అనేటువంటి ఘట్టాన్ని అందరికీ కూడా వినిపించేటువంటి వారు. ఆ విధంగా అవి వింటూ, అలాగే మా ఇల్లు రామాలయానికి ప్రక్కనే ఉండడంతో రామాలయం దగ్గర ప్రతి సంవత్సరము కూడా హరికథలు 9 హరికథలు వరుసగా శ్రీరామనవమి నుండి ఏర్పాటు చేసేవారు. కాబట్టి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఆ కథలను వినడము, ఆ సంగీతము సాహిత్యము వాటి మీద ఆసక్తి అనేటువంటిది ఏర్పడింది. మా తండ్రి గారు గురుగ్రహ బలం ఉంది, సంస్కృతము తెలుగు చక్కగా నేర్చుకుంటాడనే ఉద్దేశంతో కూడా నన్ను ఓరియంటల్ కళాశాలలో సంస్కృతము తెలుగు చదివేందుకోసంగా పంపించారు అని కూడా తర్వాత నాకు మా తండ్రి గారి మాటల ద్వారా తెలిసింది. ఆ విధంగా ఈ తెలుగు మీద సంస్కృతం మీద మరి పద్యముల మీద ఆసక్తి అనేటువంటిది క్రమంగా పెరుగుతూ వచ్చింది. తర్వాత సక్కుబాయమ్మ గారు మహానుభావుడు సారంగపాణి గారికి మీరు 6వ సంతానంగా జన్మించినట్టు మీరు చెప్పారు. తర్వాత మీ వివాహ జీవితాన్ని గురించి కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నా
ధర్మపత్ని కోట గిరిజాకుమారి. తాను కూడా ఓరియంటల్ కళాశాలలో బి విద్వాన్ అంటే తెలుగు పండితురాలుగా విద్య నేర్చుకుంది. ఆమె పండిత శిక్షణ కూడా పూర్తి చేసింది. తర్వాత విద్యావర్ధిని అనేటువంటి ఒక స్కూల్ కూడా నడిపింది. కోవూరులో కూడా ఒక కాన్వెంట్ నడిపింది. మరి వివాహం తర్వాత గృహిణిగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు కోట రూపానంద కుమార్, చదువుకున్నాడు MCA. ఇప్పుడు USA సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే చిన్న అబ్బాయి సారంగపాణి, మరి తాను కూడా MTech వరకు చదువుకొని ఇప్పుడు USA సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి భగవంతుని అనుగ్రహంతో, రామచంద్రస్వామి అనుగ్రహంతో అందరం కూడా చక్కగా సంతోషంగా కాలం గడుస్తుంది, కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఇకపోతే మీ తొలి గురువు గారు ఎవరు? తర్వాత సాహిత్యంలో మీకు గురుతుల్యులుగా మీరు భావించేటువంటి ఆ మహానుభావులు ఎవరు? అంటే గురువులు ఎంతోమంది ఉన్నారు, మహనీయులు. ఆ గురువుల యొక్క అనుగ్రహంతోనే ఈ స్థితిని చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సాహిత్యము, ఆ తర్వాత ధార్మిక ఉపన్యాసాలు, వీటికి సంబంధించినటువంటి గురువుల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే నేను కడప జిల్లా ప్రొద్దుటూరులో మలయాళ స్వామి కళాశాలలో చదువుకునేటువంటి రోజుల్లో నరాల రామారెడ్డి గారు, వారు నాకు గురువర్యులు. అలాగే అవధానంలో కూడా మెలకువలన్నీ కూడా నేర్పించారు. శ్రీ నరాల రామారెడ్డి గారు ప్రముఖ అవధాన కవి. వారు ఒక 55-60 సంవత్సరాల పాటు అవధానాలు చేసి ఆంధ్రదేశంలోనూ అలాగే ఇతర ప్రాంతాల్లోనూ కూడా కీర్తిని గడించినటువంటి వారు. మరి ఆ గురువు గారు ఎంతో వాత్సల్యంతో ఉండేటువంటి వారు. మరి ఆ గురుస్తుతి కూడా చేసే అవకాశం ఉంటే నేను గురుస్తుతి కూడా చేస్తాను. నరాల రామారెడ్డి గారు ఎంత గొప్పవారంటే 16 వర్షాల పసిడి ప్రాయమునందే అవధాన రంగాన అడుగు పెట్టే పాండిత్య గరిమకు ప్రాధాన్యమీయక భావ కవన శైలి పాదుకొలిపే తెలుగు రాష్ట్రముల దేశ విదేశాల అవధాన శాస్త్రమధిగమించే అవధాన కేడిలో అనువాద శైలిలో సౌవ్య సాచిత్వం సంతరించే హాలగాధలనున్న అందాల దింపే సురుచిరవధాన సౌరభజరులు నింపే వరనరాల రామారెడ్డి గురువరుండో, వరనరాల రామారెడ్డి గురువరుండో, విమల వాకుల నన్ను దీవించు సతము. ఆ నరాల రామారెడ్డి గారు ఆ విధంగా నేను చదువుకునే రోజుల నుంచి కూడా గురువుగా ఈ రోజుకి కూడా సలహాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు, సవరణలన్నీ కూడా చేస్తూ ఉంటారు నేను రాసేటువంటి పద్యాల్లో. అలాగే నేను ఈ మధ్య 1 సంవత్సరంగా శ్రీ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథాన్ని, పద్య గ్రంథాన్ని, అంటే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఉండేటువంటి బాలకాండను అనువాదం చేస్తూ ఉన్నాను. దానికి ప్రతిరోజు కూడా నేను రాసేటువంటి పద్యాన్ని చక్కగా సరిచూస్తూ ఉన్నారు గురువర్యులు శతావధాని సూరం శ్రీనివాసులు గారు. వారు ఎంతో మహనీయులు. భారతాన్ని అంతా కూడా 1,00,000 శ్లోకాలని కూడా మరి అనువాదం చేస్తే, భావాలు రాస్తే, తాత్పర్యాలు రాస్తే అన్నింటినీ కూడా గీతా ప్లస్ గోరఖ్పూర్ వాళ్ళు దాన్ని ముద్రించారు. అంటే ఎంత గొప్పవారో, ఎంత గొప్ప పాండిత్యం వారికి ఉన్నదో అనేది తెలుస్తూ ఉన్నది. సౌమనస్యం అనేటువంటి గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ముఖ్యంగా శిష్యుల మీద వారికి ఉన్నటువంటి వాత్సల్యం ఇంత అంతా కాదు. ఏ నిమిషంలో అడిగినా కూడా మరి చక్కగా ప్రామాణికంగా సమాధానం చెప్తూ ఉంటారు, సందేహాలు తీర్చుతూ ఉంటారు. శిష్యులందరూ వారికి కూడా ఒక పద్యరత్నాన్ని సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చెప్పండి. వచన గేయము గాని పద్య కావ్యము గాని
గాని సత్కవితాధారజాలువారు అమర భాషను గాని ఆంధ్రమునను గాని అసమాన పాండిత్యమతిశయిల్లో అవధానమున గాని ప్రవచనమున గాని ప్రజ్ఞా సముద్రము ప్రస్తరించు పరిశోధనను గాని పాఠ్య బోధన గాని పరిపూర్ణ తత్వము పరిఢవిల్లు రూపుగొన్నట్టి వాత్సల్య రోచి అతడు అవధి లేనట్టి సౌమనస్యంబతండు అవధి లేనట్టి సౌమనస్యంబతండు సూరము పులకంది విదుండు సూరివరుడు శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెంతో శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెంతో. ఈ విధంగా ఈ సందర్భంలో ఇద్దరు గురువుల్ని కూడా తలుచుకునేదానికి అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలండి. సరస్వతి పుత్రులకు నమస్సుమాంజలి. సరస్వతి పుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ప్రముఖ అవధాని సంస్కృతాంధ్ర పండితులు శ్రీ కోట రాజశేఖర్ గారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ శివకుమార్ పేరుసెట్ల. సరస్వతి పుత్రులకు నమస్సులు. సరస్వతి పుత్ర కళాపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ పండిత కవి, ప్రవచక వాచస్పతి, అవధాని శేఖరులు శ్రీ కోట రాజశేఖర అవధాని గారితో ముఖాముఖి 2వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో అవధాని గారి సాహిత్య జీవిత విశేషాల్లోకి వెళ్దాం రండి. ఈ కార్యక్రమం మీకు నచ్చితే మీ మిత్రులందరికీ తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రశ్న, మీరు ఎక్కువగా అభిమానించేటువంటి మీ మిత్రులు ఎవరు? ఎక్కువగా అభిమానించే మిత్రులంటే ఎక్కువగా ఎప్పుడు కూడా సాహిత్యంతోనే మెలుగుతూ ఉంటాను కాబట్టి సాహిత్యంలో నాకు ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి మిత్రులు, శంకరాభరణం అనేటువంటి వాట్సాప్ ద్వారా పరిచితమైనటువంటి మిత్రులు శ్రీ చిట్తోటి విజయ్ కుమార్ గారు. వారు అష్టావధానులు. వారు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా సరే, బాంబేలో ఉన్నా సరే, నాగపూర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నేను ఫోన్ చేస్తాను, వారైనా ఫోన్ చేస్తారు. ఆ విధంగా మేము సాహిత్యంలో ఉండేటువంటి విషయాన్ని చర్చ చేసుకుంటూ ఉంటాము. వారు నాకు ప్రధానమైనటువంటి మిత్రులు అని తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మరొక మిత్రులు, నేను రాసేటువంటి ఈ పద్యాలని కొన్ని పద్యాలు ఎంపిక చేసి వాటిని చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. మరి నాయుడు గారి జయన్న అని గద్వాల్, జోగులాంబ జిల్లా గద్వాల్లో, మరి వారు నాకు ఆత్మీయమైనటువంటి మిత్రులు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో నా దగ్గరికి వచ్చినటువంటి మీరు కూడా నాకు మిత్రులు. చక్కగా చాముండేశ్వరి శతకము అనేటువంటి, చాముండేశ్వరి సుప్రభాతం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మీరు స్వయంగా రచన చేస్తూ పద్యాలన్నీ కూడా వ్రాస్తూ రాష్ట్ర స్థాయిలో అనేక విధములైనటువంటి బహుమతులన్నీ కూడా పొందుతూ, అంతేకాకుండా సరస్వతి పుత్ర కళాపీఠం ద్వారా మళ్ళీ మీరు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మీరు నాకు ఆత్మీయ మిత్రులు అని నేను తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీకు మిత్రుడు అనే కంటే నేను మీ శిష్యుడిగానే
మీ చేత పిలిపించుకోగలిగితే నా కోరిక. అది మీ వినయానికి నిదర్శనం అండి. తర్వాత మరొక ప్రశ్న, మీ పిల్లలకు సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నదా? పిల్లలు ఇద్దరు ఉన్నారు. పెద్ద అబ్బాయి రూపానంద కుమారు, చిన్న అబ్బాయి సారంగపాణి. పెద్ద అబ్బాయి ఎంసీఏ చదువుకున్నాడు. మరి ఎక్కువగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు దానికి సంబంధించినటువంటి విజ్ఞానం మీద ఎక్కువ శ్రద్ధాశక్తులు ఉన్నాయి. అట్లాగే చిన్న అబ్బాయి కూడా ఎంటెక్ చదివిన కొద్దిగా సాహిత్యం మీద కొద్దిగా ఆసక్తి, శతక పద్యాలు ఇటువంటివి కొన్ని నేర్చుకున్నాడు. అంతవరకే తప్ప వారు వాళ్ళ యొక్క రంగంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అందువలన వారికి ప్రత్యేకంగా ఈ సాహిత్యం మీద అభిరుచి అంటే కొంత పెద్ద అబ్బాయి కంటే చిన్న అబ్బాయికి కొంత ఆసక్తి అనేటువంటిది ఉందండి. తర్వాత మేడం గారు కూడా తెలుగులో పాండిత్యం ఉన్నది అని చెప్పారు కదా, మేడం గారు ఏదైనా కావ్యాలు రచించారా? లేదు లేదు లేదు. వారు చక్కగా గురువుగా విద్యావర్ధిని అనే స్కూల్ కానీ, శారదానికేతన్ కోవూరులో స్కూల్ కానీ వాటిల్లో చక్కగా గురువుగా పిల్లలకి అన్ని విధాల విద్యాబుద్ధులు నేర్పిస్తూ కాలక్షేపం చేశారు. అంతవరకు ఆమె తర్వాత గృహిణిగా తమ విధులన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ నేను చేసేటువంటి సాహిత్య కార్యక్రమాలన్నిటికీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందజేస్తూ నా ఏకాగ్రత అనేటువంటి దానికి నిత్యము కూడా సహకరిస్తూ నన్ను దోహదపరుస్తూ అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ఉన్నది మా శ్రీమతి కోట గిరిజా కుమారి. తర్వాత మీరు సాహిత్యానికి ఇంత సమయాన్ని, మీ ఆర్థిక వనరుల్ని వెచ్చిస్తారు కదా, ఈ విషయంలో మీ కుటుంబ భద్రత మీకు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని కోరుతున్నాను. అంటే ఒక 6 ఏళ్ల క్రిందటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాను సంస్కృత ఉపన్యాసకులుగా అల్లూరులో రామకృష్ణ జూనియర్ కళాశాలలో. ఇప్పుడు పదవి విరమణ అయిపోయిన తర్వాత 6 ఏళ్ళు అయింది. ఇక పిల్లలు ఇద్దరు కూడా దూరంగా విదేశాల్లో ఉన్నారు. కాబట్టి నాకు సమయం అంతా కూడా ఈ సాహిత్యంతోనే సరిపోతుంది. మరి ఏదైనా చదువుకోవడం, ఏదైనా పద్యాలు రాసుకోవడం, అలాగే దేవాలయాల్లో రామాయణము, భాగవతము, భారతము ఇవన్నీ కూడా చెప్తూ ఉండడం, దీంతో కాలక్షేపం అవుతూ ఉంది. మరి అన్ని విధాలా కూడా మా శ్రీమతి సహకరిస్తూ, మరి ఏదైనా సరే ఒక పుస్తకాలు కొనుక్కోవాలనుకున్నా కానీ, లేదన్నా ఒక పుస్తకాలు ముద్రించాలనుకున్నా కానీ తప్పకుండా ఎటువంటి మా పిల్లలు కూడా మీకు పుస్తకాల ముద్రణకు కానీ దేనికి కానీ డబ్బులు అవసరం అయితే అడగండి పంపిస్తామంటారు. అయితే యథాశక్తి నా దగ్గర ఉన్నటువంటి డబ్బునే ఉపయోగిస్తూ కాలక్షేపం చేస్తున్నాను. వారు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మా శ్రీమతి కూడా ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఏ కార్యక్రమానికి ఏదైనా కళాశాలలో కొంత విరాళం ఇవ్వాలి అని అనుకున్నా ఎప్పుడూ కూడా అడ్డు అనేటువంటిది లేకుండా ప్రోత్సహిస్తూ ఉంటుందండి. చాలా సంతోషం. తర్వాత మీకు పద్య సాహిత్యమే కాక ఇతర ప్రక్రియలు అంటే కథానికలు, గేయాలు, ఇతర వచన ప్రక్రియలు కూడా పరిచయం, ప్రావీణ్యం ఎంతవరకు ఉన్నది తెలియజేయగలరు? చిన్నప్పటి నుంచి కూడా పద్యం అంటేనే ఇష్టము. ఎక్కువగా భాగవతం చదివినటువంటి వాడిని. ఇతరత్ర ఎక్కడన్నా ఉపన్యాసాలకు వెళ్ళినా కూడా భాగవతంలో ఉండే విషయాలు చెప్పేవాడిని. తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు కూడా 4 జిల్లాల్లో, ఇప్పుడు కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా ఉపన్యాసాలకి, ఈ ధార్మిక ఉపన్యాసాలు పిలిస్తే అక్కడ కూడా భాగవతమే చెప్తూ ఉండేటువంటి వాడిని. కాబట్టి పద్య గ్రంథాలే నాకు ఇష్టమైనటువంటివి. అందువలన వేరే ప్రక్రియల గురించి ఆలోచించేటువంటి అవకాశం, సమయం నాకు లేకపోయాయి. ఎప్పుడు కూడా పద్య కావ్యాలు, పద్య గ్రంథాలు వీటిని చదువుతూనే ఉన్నాను. ఇతర ప్రక్రియలతో నాకు ఎక్కువ పరిచయం అనేటువంటిది లేదండి. తర్వాత మీ సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో మీరు రాయదలుచుకున్నటువంటి ఏదైనా ఒక కావ్యం ఏమిటి? అంటే ఇంతకుముందు శంకరాభరణం అనేటువంటి ఒక వాట్సాప్ సమూహాన్ని కని శంకరయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నారు, 10 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అందులో నేను సభ్యుడిగా ఉండి ప్రతిరోజు కూడా సమస్య అనేటువంటిది వారు ఇస్తే దానికి పూరణ చేస్తూ ఆ పద్యాలు ఒక 500 అయిన తర్వాత శంకరాభరణం అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ముద్రించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతము
నా గురువులైనటువంటి శ్రీ నరాల రామారెడ్డి గారు కానీ, తర్వాత శ్రీ సూరం శ్రీనివాసులు గారు కానీ, ఇంకా పెద్దలు కానీ నాకు సలహా ఇచ్చారు, ఒక కావ్యాన్ని రాస్తే బాగుంటుంది అని. అందువలన ఇటీవల నాకు విజయ కృష్ణరాజు అనేటువంటి ఒక మిత్రుడు కూడా సలహా ఇచ్చాడు, సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథం రాయండి అని. అందువల్ల సీతారామ కళ్యాణం అనేటువంటిది రాయాలి అనుకున్నాను. అంటే రామచంద్ర స్వామి జననం మొదలుకొని కళ్యాణం వరకు, అంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణంలో ఉండేటువంటి బాలకాండ, ఆ బాలకాండ అంతా కూడా సంపూర్ణంగా అనువాదం చేయాలి, ఒక 650 పద్యాల్లో అనువాదం చేయాలి అనుకున్నాను. ఒక సంవత్సర కాలం నుంచి నేను రాస్తూ ఉన్నాను. ఇప్పటికీ 600 పద్యాల దగ్గరకు అయినాయి. ఇంకొక 50 పద్యాలు రాస్తే అది పూర్తవుతుంది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో పుస్తకం తయారవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి శ్రీ సీతారామ కళ్యాణం అనేటువంటి కావ్యం రాయడంతో నా జన్మ ధన్యమవుతుందని నేను భావన చేస్తూ ఉన్నాను. గురుగారు, వాల్మీకి మహర్షి మొదలు విశ్వనాథ వాడి వరకు ఎందరో మహానుభావులు వివిధ ప్రక్రియలు రామాయణాన్ని రచించారు కదా. అటువంటి రామాయణాన్ని మళ్ళీ మీరు రాయాలనేటువంటి కోరిక, కాంక్ష ఎలా కలిగింది? రామాయణంలో సీతారామ కళ్యాణం అనేటువంటి పేరుతో గ్రంథం రాయాలి అని నేను అనుకున్నాను. దీనికి కారణం ఏమిటంటే, ఇంతకుముందు కనిశంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్లో సమస్యాపూరణ రాస్తూ ప్రతిరోజు 500 పద్యాలు అయిన తర్వాత రోజుకో పద్యం శంకరాభరణం అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఆ సమయంలో పెద్దలు, గురువులు అందరూ కూడా ఏదో ఒక కావ్యం రాయి అని సలహా ఇచ్చారు. మా గురువు గారు శ్రీ నరాల రామారెడ్డి గారు, అలాగే శ్రీ సూరం శ్రీనివాసులు గారు, ఇలాగ మిత్రులందరూ కూడా, గురువులందరూ కూడా. అందువలన ఏ కావ్యం రాయాలి అనుకుంటూ ఉంటే విజయ కృష్ణరాజు అనేటువంటి మిత్రుడు కూడా ఆయన సీతారామ కళ్యాణంలోని చేయిస్తూ ఉంటారు. అందువలన ఆయన సలహా చెప్పారు సీతారామ కళ్యాణం అనేటువంటి కావ్యం రాయమని. ఇంకొకటి ఏంటంటే, బాల్యం నుండి కూడా నేను రామమందిర ప్రాంతంలోనే ఉండినాను. బాల్యం నుండి రామచంద్ర స్వామి మీద ఆరాధనా భావం అనేటువంటిది ఎక్కువగా ఉన్నది. మరి ప్రపంచమంతా కూడా వెతికినా రామచంద్ర స్వామికి ఉన్నటువంటి సుగుణములు ఎవరికీ కూడా లేవు. గుణాహ పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః అని అంటారు. కాబట్టి ఆ గుణముల వల్లనే అందరూ కూడా రామచంద్ర స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. అందువలన ఆ రామచంద్ర స్వామి కథను రాయాలి, రాస్తే రామాయణం రాయాలి, వింటే భారతం వినాలి, రాస్తే రామాయణం రాయాలి అన్నట్లుగా. కాబట్టి ఆ రామకథను నేను రాయాలి అని అనుకున్నాను. ఆ విధంగా ముందుకి వెళుతూ ఉన్నానండి. తర్వాత ఇప్పుడు రాస్తున్నటువంటి ఆధునిక పద్య కవుల్లో మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కవి ఎవరు? ఆధునిక కాలంలో పద్య కవులు ఎంతో మంది ఉన్నారు. అయితే సుకవి జీవించు ప్రజల నాలుకల మీద అని అంటారు కదండి. ఆ విధంగా ఎవరి పద్యాలు అయితే ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తూ ఉన్నాయో అటువంటి ఆ కవులను నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను. వేమన గారు. ఆధునిక కాలంలో చెప్పేట్లయితే దువ్వూరి రామరెడ్డి గారు, ఆయన కవికోకల వారు చాలా చక్కగా మధురంగా పద్యాలు రచిస్తారు. అలాగే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు, వారి పద్యాలు అందరూ కూడా ఇష్టపడతారు, మధురంగా ఉంటాయి. అలాగే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు, వారి పద్యాలు. కాబట్టి నేను వారి పద్యాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. ఆ మధ్య ఒక కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్లో సమస్య ఇచ్చారు. ఏమిటి ఆ సమస్య అంటే, పద్యము వ్రాయువాడు చెడి పాతకమందును సత్కవీశ్వరా, పద్యం రాసేవాడు వెళ్ళిపోతాడు అనేటువంటి విరుద్ధార్థం ఉండేటువంటి ఆ సమస్య ఇస్తే, అప్పుడు నేను నాకు ఇష్టమైనటువంటి పద్య కవుల పేర్లన్నీ కూడా ఉంచి ఇలాగ పద్యం రాయలేకపోతే అటువంటి వాడు చెడిపోతాడు అని చెప్పాను. ఆ సమస్య పూరణ కూడా మీకు వినిపిస్తాను. చెప్పండి. పద్యము పోతనార్యువలే పాపయవోలెను జాషువావలెను
సంగగా వానికిచ్చు నైవేద్యముగా బళీయనుచు విశ్వము మెచ్చ రసము పండగా పద్యము వ్రాయగాదగునే వంచనతో ఉక విశ్వరూపుడై పద్యము వ్రాయువాడు చెడి పాతకమందును సత్కవీశ్వరా ఉక విశ్వరూపుడై పద్యము వ్రాయువాడు చెడి పాతకమందును సత్కవీశ్వరా. అద్భుతమైన పూర్ణ సమస్య పూరణలో ఈ కవుల యొక్క మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, అలాగే జాషువా గారు, అలాగే ప్రాచీన కవుల్లో పోతన్న గారు ఆ విధంగా వాళ్ళ వల్లే పద్యాలు రాయాలి అని నేను నా భావనలో అనుకుంటూ ఉన్నానండి. గురుగారు, మరో ప్రశ్న. మీ దృష్టిలో కవిత్వం ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు? కవిత్వం ఎలా ఉండాలి అంటే కావ్యం యొక్క ప్రయోజనాలని అలంకారికులు చాలా గొప్పగా చెప్పి ఉన్నారు. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్యః పరనిర్వృతయే కాంతా సంమితతయోపదేశయుజే అని అలంకారికులు చెప్పారండి. కాబట్టి అంటే యశస్సు కోసంగా యశస్సుని ఇవ్వాలి, ఆర్థికమైనటువంటి సదుపాయాన్ని కలిగించాలి, వ్యవహారం అనేటువంటిది నేర్పించాలి, అమంగళకరమైనటువంటి వాటన్నిటినీ తొలగించేటువంటిదిగా ఉండాలి, విన్న వెంటనే ఆలోచించిన వెంటనే ఆనందాన్ని కలిగించేట్టుగా ఉండాలి, అలాగే ఉపదేశాత్మకంగా కూడా సమాజానికి ఒక హితం ఉపదేశించే విధంగా కవిత్వం ఉండాలని అలంకారికులు ఆనాడు చెప్పినారండి. కాబట్టి ఇటువంటి గుణాలన్నీ కూడా కవిత్వంలో ఉండాలి అంటూ నేను పద్యంలో కూడా ఉండాలి అని పద్యం యొక్క గొప్పతనాన్ని వివరంగా ఒక పద్యంలో చెప్పాను. ఆ పద్యంలోనే ఈ గుణాలు కూడా వస్తాయి. ఆ పద్యం కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను. పద్యము భావనామయము, పద్యము సూక్తి సుధాలయమునో, పద్యము రాగరంజితము భారతి మెచ్చడి భూషణమునో, పద్యము భాషకే వరము పండిత పామర రంజకమునో, పద్యము లోక పూజితము పద్యము హృదయము శాశ్వతమునో. ఈ పద్యములో ఏ గుణాలైతే చెప్పబడ్డాయో ఈ గుణాలన్నీ కూడా కవిత్వంలో కూడా ఉండాలి అన్నట్టుగా నా భావన అండి. తర్వాత ఈ ఆధునిక కాలంలో పద్యం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఆధునిక కాలంలో ప్రాచీన కాలంతో పోలిస్తే పద్యం యొక్క స్థితి కాస్త వెనకబడుతూ ఉంది అని మనం అనుకుంటూ ఉన్నా, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎంతోమంది పద్యం యొక్క వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఉన్నటువంటి వాట్సాప్ సమూహాల్లో శంకరాభరణం అనేటువంటి సమూహాన్ని కనిశంకరయ్య గారు 10 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నారు. అందులో సమస్యలు ఇస్తూ ఉన్నారు, దత్తబదులు ఇస్తూ ఉన్నారు, నిష్ఠాక్షులు ఇస్తున్నారు, నిషిద్ధాక్షులు ఇస్తున్నారు. వాటన్నిటినీ ఎంతో మంది, వందల మంది ప్రతిరోజు మనం గమనించినట్లయితే వందల మంది, 200, 300 మంది కూడా పద్యాలు రాస్తూ ఉన్నారు. అటువంటి వాట్సాప్ సమూహంలో అది ఒక్కటే కాకుండా పద్యభారతి అనేటువంటి సంస్థను చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారు ఒంగోలు వారు ప్రారంభం చేశారు. ఇంకా తెలుగు పద్య వైభవము అని అనేక విధములైనటువంటి, నాకు తెలిసి ఒక 20 సమూహాలు పద్యాన్ని చక్కగా అభిమానిస్తూ పద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కొంతవరకు పద్యానికి పూర్వ వైభవం అనేటువంటిది వస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చండి. తర్వాత మీరు మీ సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో మీరు పొందినటువంటి సన్మాన సత్కారాలు, బిరుదులు, వాటి గురించి వివరిస్తారా? బిరుదులు అంటే ఒక 3-4 సంవత్సరాల క్రిందట
నెల్లూరులోనే కళాదీప్తి అనేటువంటి సంస్థ నడుపుతూ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆ కళాదీప్తి అనేటువంటి సంస్థ పక్షాన అవధాని శేఖర అనేటువంటి బిరుదాన్ని వారు ఆ సంస్థ పక్షాన ప్రసాదించారు. మరి అంతా కూడా ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహము అని అనుకోవాలి. మరి సుమారుగా నేను చదువుకునేటువంటి రోజుల నుండి కూడా అవధానాలు చేస్తూ ఉన్నాను. నాకు 18 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి అందరూ అవధాని అని పిలుస్తూనే ఉన్నారు. అట్లాగే సత్కారాలు, సన్మానాలు, సభలు అంటే అవి ఎన్నో జరిగాయి. సుమారుగా ఒక 20 ఏళ్ల క్రిందట రవీంద్ర భారతిలో 12 మంది అవధానుల మధ్యలో ఒక అవధానిగా సత్కారాన్ని పొందాను. ఇటీవల 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు తిరుపతిలో అక్కడ 33 మంది అవధానుల మధ్యలో ఒక అవధానిగా నేను సత్కారాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. నేను ఉపాధ్యాయుడిగా, సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయ అనేటువంటి అవార్డును కూడా నాకు ఇచ్చారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్లో ఆ కార్యక్రమం అనేటువంటిది జరిగింది. అలాగే అనేక సందర్భాల్లో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, అధికారులు అందరూ కూడా సత్కారాలు చేశారు. అవధానం చేసినానని, అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అనేటువంటి ఆ భావంతో ఇవన్నీ కూడా చక్కగా చేశారు. మరి ఇటీవల ఒక 2 సంవత్సరాల క్రిందట హైదరాబాద్లో పత్రిజీ, ఆయన పిరమిడ్ ధ్యానంకు గురువు, ఆయన కట్టాల్ అనేటువంటి ప్రదేశానికి పిలిపించారు. అక్కడ కూడా అంబరీషోపాఖ్యానం అనేటువంటిది ఒక గంట సేపు చెప్పాను. వారు చక్కగా సత్కారం అనేటువంటిది చేశారు. అట్లాగే అల్లూరులో నేను పనిచేసేటువంటి రోజుల్లో అల్లూరుకి గొల్లపూడి మారుతీరావు గారు సినీ నటులు వచ్చారు. వారు కూడా నాకు అక్కడ సత్కారం అనేటువంటిది చేశారు. అట్లాగే అల్లూరులో డిగ్రీ కళాశాలకు నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వారంతా కూడా నాకు అవధానిగా సత్కారం అనేటువంటిది చేశారు. అలాగే తిరుమలలో అన్నమాచార్య కళామందిరంలో భాగవత సప్తాహములు 2 సార్లు నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చక్కగా సన్మానం అనేటువంటిది చేశారు. ముఖ్యంగా ఇక్కడికి దగ్గరలో ఇనమడుగు అనేటువంటి గ్రామంలో సత్యానంద మహర్షి ఆశ్రమం ఉన్నది. అక్కడ భాగవత సప్తాహాలు చేసినప్పుడు అక్కడ కూడా వారు ఎన్నో విధాలుగా సత్కారం అనేటువంటిది చేశారు. కాబట్టి ఈ ఇటీవలనే ఒక 2 నెలల క్రిందట సత్యానంద ఆశ్రమం, ఇనమడుగులో సత్యానంద మహర్షి ఆశ్రమంలో భాగవత్ సప్తాహం పూర్తి చేసిన సందర్భంలో చివరగా వాళ్ళు ఆ సత్యానంద మహర్షి ఆశ్రమమునకు ఆస్థాన పండితులు కోట రాజశేఖర్ అని ప్రకటించారు. ఆ స్వామి శ్రీహరి తీర్థస్వామి ఆ విధంగా అనుగ్రహించారు. ఇటువంటి అన్ని కూడా ఎంతో ఆనందకరమైనటువంటి సన్నివేశాలు. అలాగే సంస్కృత భాష ప్రోత్సాహానికి కూడా నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందువలన నెల్లూరు జిల్లాకి, అంటే నెల్లూరు జనపదానికి అధ్యక్షుడిగా నన్ను సంస్కృత భారతి అనేటువంటి సంస్థ నియమించింది. అలాగే రాపాక ఏకాంబరాచార్యుడు అని ఆయన అవధాన విద్యా సర్వస్వము అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని, 1000 పేజీల ఉద్గ్రంథాన్ని రచించారు. అందులో వందల కొలది అవధానుల గురించి రాశారు. అందులో నా గురించి కూడా ఒక 6 పేజీలు అందులో అవధానిగా నా పద్యంలో ఇవన్నీ కూడా నా పరిచయం అంతా కూడా అక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి వార్తలుగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. చూశారుగా శ్రీ కోట రాజశేఖర అవధాని గారి సాహితీ ప్రస్థాన వైభవాన్ని. ఈ కార్యక్రమం మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ మహాపండితుడి మరిన్ని జీవిత విశేషాలను 3వ భాగంలో ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా సరస్వతీపుత్ర యూట్యూబ్ ఛానల్ కోసం ఎదురు చూస్తూనే ఉండండి. మీ శివకుమార్, పేరిసెట్ల, సరస్వతీపుత్ర కళాపీఠం.
సరస్వతి పుత్రులకు నమస్సులు. శ్రీ కోట రాజశేఖర అవధాని గారితో ముఖాముఖి చివరి భాగానికి స్వాగతం, సుస్వాగతం. పద్య ప్రక్రియ తెలుగువారికి మాత్రమే సొంతం. అందున అవధాన ప్రక్రియ తెలుగువారికి కొట్టిన పిండి. అటువంటి అవధాన ప్రక్రియలో నిష్ణాతులైనటువంటి నెల్లూరు జిల్లా వెంకటగిరి గురుకుల కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ కొండేపి మురళీకృష్ణ అవధాని గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామస్తులైనటువంటి అవధాని శ్రీ పైడి హర్నాథరావు గారు మన అవధాని రాజశేఖర్ గారికి సహోద్యోగులుగా, సహాధ్యాయులుగా పనిచేశారు. వీరు ఎన్నో అవధాన కార్యక్రమాలను కలిసి నిర్వహించారు. పద్యాన్ని ప్రాణంగా, కుటుంబాన్ని ఆత్మగా, సంప్రదాయాన్ని ఆ వారసత్వంగా భావించే శ్రీ రాజశేఖర అవధాని గారి విశేషాల్లోకి వెళదాం రండి. ప్రశ్న, ప్రవచన రంగంలో మీకు ఇన్నేళ్ళుగా ప్రవేశం ఉంది. ఈ రంగంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు? ప్రవచన రంగం అంటే తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి కూడా 4 జిల్లాల్లో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అలాగే తిరుపతిలో కార్యక్రమాల కోసం ఆహ్వానించారు. మరి 25 సంవత్సరాల నుండి కూడా ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా భాగవతంలో ఉండేటువంటి అనేక ఘట్టాలని నేను అక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అనేక పల్లెల్లో, పట్టణాల్లో అన్నింటిలో కూడా అలా చేయడం అనేటువంటిది జరిగింది. ఈ హనుమాచారి కళామందిరంలో భాగవత సప్తాహం తిరుపతిలో 2 సార్లు నిర్వహించాను. మరి మొత్తం మీద ఈ ప్రవచన రంగంలో గురువు అంటే నేను పెద్దల యొక్క ఉపన్యాసములు వింటూ ఉంటాను. ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసములు ఎక్కువగా వింటూ ఉంటాను. అలాగే ఇంకా గరిపాటి నరసింహారావు గారు, అట్లాగే ఇంకా మేడసాని మోహన్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి సహస్రావధానాల్లో నేను శిక్షకుడుగా ఉండినాను. అలాగే వారు చెప్పేటువంటి ఉపన్యాసాలన్నీ కూడా వింటూ, నేను ఎక్కడన్నా ఉపన్యాసానికి వెళ్ళాలి అంటే ముందుగా వీరు ఏం చెప్పారో ఆ ఘట్టాన్ని గురించి అని కూడా యూట్యూబ్లో చూస్తూ ఆ తర్వాత ఆ కార్యక్రమాలు నేను నిర్వహిస్తూ ఉంటాను. వారందరూ కూడా నాకు గురుప్రాయులే. మీ ప్రవచనాలు టీవీలు, రేడియోలు ఇటువంటి మాధ్యమాలు కూడా ప్రసారం వచ్చాయండి. సుమారుగా ఒక 20 ఏళ్ల క్రిందటనే 1997 ఆ ప్రాంతంలో దూరదర్శన్లో పోతన కవితా వైభవము అనేటువంటి అంశాన్ని ఒక 30 నిమిషాల పాటు నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఓలేటి పార్వతీశం గారు పరిచయకర్తగా ఉండినారు. అట్లాగే అష్టావధానిగా నా పరిచయం అనేటువంటిది దూరదర్శన్లో జరిగింది. బేతవోలు రామబ్రహ్మం గారు నన్ను అష్టావధానిగా దూరదర్శన్లో పరిచయం అనేటువంటిది చేశారు. అంతేకాకుండా మా టీవీలో సుమారుగా 12-13 ఎపిసోడ్లు దాశరథి శతకం గురించి ఈ సుప్రభాతం అని ఉదయాన్నే వచ్చే కార్యక్రమంలో నేను చెప్పడం జరిగింది. అవి సుమారుగా ఒక 12-13 ఎపిసోడ్లు తీశారు. అవి ప్రసారమైనాయి. ఆ విధంగా దూరదర్శన్లో, అలాగే రేడియోలో కూడా సూక్తి సుధా అనేటువంటి విజయవాడ రేడియో ఆకాశవాణిలో నేను చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది కవుల గురించి దువ్వూరు రామిరెడ్డి గారు, వారి గురించి ఉపన్యాసం అంటే 15 నిమిషాల కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఇటీవల విజయవాడలో సరస వినోది సమస్యాపూరణ అనేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించాను. నేను 2-3 సార్లు నిర్వహించాను. ఇప్పుడు నేను ఒక 10 రోజుల కిందటనే నెల్లూరు సింహపురి FM-లో కూడా సూక్తి సుధా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఆ సూక్తి సుధా కార్యక్రమాన్ని మా పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమాన్ని రిపీట్ చేశారు సింహపురి FM వాళ్ళు. ఇట్లాగా ఆకాశవాణిలో, దూరదర్శన్లో కార్యక్రమాల్లో నేను సుమారు. తర్వాత మీకు కవిత్వం కాక ఇతర ఏ కళారంగాల్లో ప్రవేశం ఉంది? పద్య రచన చేయడం అనేటువంటిది చదువుకునే రోజుల నుంచి ఉందండి. అక్కడ నేను ప్రొద్దుటూరులో మలయాళ స్వామి కళాశాలలో విద్య అభ్యసించేటటువంటి సందర్భంలో 2A విద్వాన్ అనేటువంటి కోర్సు చదివేటువంటి రోజుల్లో నరాల రామారెడ్డి గారు అవధానాలు చేసేవారు. అవధానం చంద్రశేఖర శర్మ గారు అవధానాలు చేసేవారు. అలాగే CV సుబ్బన్న గారు అవధాన పితామహ అంటారు, వారు కూడా అవధానాలు చేసేటువంటి వారు గొప్పగా. కాబట్టి వారు చేసేటువంటి అవధానాలను చూసిన తరువాత
పద్య రచన మాత్రమే కాకుండా అవధానం కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో అక్కడే గదుల్లో ఉండడంలో, ఆ గదుల్లో ఉండేటప్పుడే మిత్రులందరితో కలిసి అవధానాలు చేయడం ప్రారంభించాను. 18వ ఏట నుంచి అవధానాలు అనేటువంటి ప్రారంభం చేసి 2000 సంవత్సరం వరకు సుమారుగా ఒక 40 అవధానాలు చేశానండి. కాబట్టి పద్య రచన తర్వాత అవధాన కార్యక్రమం అనేటువంటిది ప్రత్యేకంగా నేను చేసినటువంటి కార్యక్రమం. ఆ 2000 సంవత్సరం తర్వాత అవధాన కార్యక్రమాలు ఎక్కువ చేయకుండా ఈ ప్రవచన కార్యక్రమాలు, ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ దేవాలయాల్లో రామాయణం, భారతం, భాగవతం అనేటువంటివి చెప్తూ ఉన్నాను. అయితే ఆ అవధానం అనేటువంటిది చాలా గొప్ప అంశము. అవధానంలో నేను చేసినటువంటి పద్యములకు సంబంధించి 1-2 ఉదాహరణలు వినిపించమంటారా? చెప్పండి. అవధానంలో సమస్య, దత్తపది, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగము, ఘంటా గణనము ఇలాంటి అంశాలు ఉంటాయి. వాటిలో ఒక 8 అంశాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ కోసంగా మీకు ఒక సమస్య, ఒక దత్తపది వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సమస్య ఎట్లా ఉంటుంది అంటే, సమస్య అంటే పద్యం యొక్క 4వ పాదం ఇస్తారు. ఆ 4వ పాదం అనేటువంటిది విరుద్ధమైనటువంటి అర్థంతో కూడి ఉంటుంది. మీకు ఉదాహరణ ఏంటంటే, కారము కన్నులన్ బడగా కల్గదె మోదమదెల్లవారికిన్. కారం కళ్ళల్లో పడితే అందరికీ ఆనందం కలుగుతుంది కదా అని ఇందులో ఉండేటువంటి విరుద్ధమైనటువంటి అర్థము. మరి దీనికి సంబంధించినటువంటి పూరణను నేను తెలుగు ప్రపంచ మహాసభల్లో కూడా, తిరుపతిలో కూడా నేను వినిపించాను. మరి ఆ పూరణ అనేటువంటి దాన్ని మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే తెలుగు సభల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు వైభవాన్నంతా చూసినప్పుడు తెలుగు తల్లి అక్కడ ప్రత్యక్షమైంది అన్నమాట. ఆ సందర్భంలో శ్రీరమణీయమౌ తెలుగు చిత్తమునందున ముద్రవేయగా సార కవిత్వరాసుల ప్రసంగములన్ వరనాటకములన్ తీరుగా ఈ మహాసభల తేజములంగన, తీరుగా ఈ మహాసభల తేజములంగన, తెలుగు తల్లి ఆకారము కన్నులన్ బడగా, తెలుగు తల్లి ఆకారము కన్నులన్ బడగా కల్గదె మోదము ఎల్లవారికి. అద్భుతమైన ఆకారం అనేది, ఆకారం అనేటువంటి పదం వలన తెలుగు తల్లి ఆకారం అనేటువంటిది కళ్ళల్లో పడినప్పుడు అందరికీ ఆనందం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇలాగే కడప జిల్లాలో అవధానం నేను చేసినప్పుడు అక్కడ వాళ్ళు మహాభారతంలో ఉండేటువంటి 4 పదాలు ఇచ్చి, ఈ పదాలని రామాయణ పరంగా ఉంచి రామాయణ కథను చెప్పండి అని అడిగినారు. ఇచ్చినటువంటి పదాలు ఏమిటి అంటే భీష్మ, కర్ణ, శల్య, ధర్మ అనేటువంటి 4 పదాలు ఇచ్చారు. ఇవన్నీ ప్రధానంగా ఈ పేర్లన్నీ కూడా భారతానికి సంబంధించినటువంటివి. రామాయణ కథ అన్నప్పుడు నేను సీతా కళ్యాణము, శివ ధనుర్భంగము అనేటువంటి విషయాన్ని మనసులో ఊహించుకొని అప్పుడు పద్యాన్ని అవధానంలో, అవధాన సభలో చెప్పినటువంటిది ఏం పద్యం అంటే, భీష్మరవము జనించెను విల్లు దృంచ, భీష్మరవము జనించెను విల్లు దృంచ, కర్ణపేయము సీతకు గాంచనదియే, శల్యములు కృంగ్య పరరాజ సరణికపుడు, ధర్మరూపుడు పెండాడే ధరణి సుతను. భీష్మ అంటే భయంకరమైన అనేటువంటి అర్థాన్ని, కర్ణ అంటే చెవి అనేటువంటి అర్థాన్ని, శల్య అంటే ఎముక అనేటువంటి అర్థాన్ని, ధర్మ అంటే ధర్మము అనేటువంటి అర్థాన్ని తీసుకొని ఆ విధంగా భీష్మమైనటువంటి శబ్దం వచ్చింది వెన్ను త్రుంచినప్పుడు. ఇతరులందరికీ కూడా బాధగా ఉన్నా, భయంకరంగా ఉన్నా, సీతమ్మకు మాత్రము అది కర్ణపేయంగా ఉండింది. ఆ సమయంలో ఇతర రాజుల యొక్క ఎముకలన్నీ కృంగినంత పని అయింది. ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్ర స్వామి సీతమ్మను వివాహం అడినాడు అనేటువంటి ఆ శివ ధనుర్భంగ ఘట్టాన్ని ఆ పదాల్లో కూర్చి చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత
మీ కమ్మనైన కంఠస్వరాన్ని ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంటుంది. మరి మీరు గాత్ర సౌలభ్యం కోసం ఏదైనా సంగీత సాధనలు చేస్తుంటారా? ఏదైనా సరే సాధనమున పనులు సమకూరు ధరలోన అనగననగ రాగం అతిశయిల్లుచునుండు అని అంటూ ఉంటారు. కాబట్టి నేను చిన్నతనంలో మా అల్లూరు గ్రామంలో బాల్యంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి వరుస హరికథలన్నింటినీ చక్కగా ఆసక్తితో మా పెద్దవాళ్ళు తీసుకొని పోతే నేను వింటూ ఉండేటువంటి వాడిని. కాబట్టి ఆనాటి నుండి కూడా సంగీతము, రాగము, వీటి పేర్లు అనేటువంటివి తెలియవు, కానీ సంగీతం అంటే ఎంతో ఇష్టము. ఆ విధంగా ఆనాడు అది ఆ పద్యాలన్నీ కూడా హరిదాసులందరూ గానం చేసినటువంటి పద్యాలన్నీ విన్న కారణంగా నేను అలాగే దాన్ని కొనసాగిస్తూ అభ్యాసం చేస్తూ సొంతంగా ఈ విధంగా ఏదో అర్థవంతంగా శ్రావ్యంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుని అనుగ్రహంతో ఎప్పుడు పద్యం అన్నా కూడా అందరూ కూడా బాగుంది అనేటువంటి మాట అంటూ ఉన్నారు. అది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం. మీరు సంగీత జ్ఞానం తెలియదు అంటూనే మీరు పలికే ప్రతి పద్యంలో ఎన్నో రాగాలు స్ఫురిస్తుంటాయి. అది మీకు భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. తర్వాత ప్రశ్న, మీరు ఎంతో ప్రీతిపాత్రంగా రాస్తున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ కావ్యం ప్రస్తుతం ఏ దశలో ఉంది? అంటే గత సంవత్సరం నవంబరు 3వ తేదీ నా పుట్టినరోజు, అప్పుడు నేను ప్రారంభం చేశానండి. ఈ సంవత్సరం నవంబర్ 3కు పూర్తి కావాలి అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇంకొక నెల 2 నెలల్లో పూర్తి అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సీతారామ కళ్యాణం అనేటువంటి కావ్యము, పద్య కావ్యము వాల్మీకి మహర్షి యొక్క శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి బాలకాండకు సంపూర్ణమైనటువంటి అనువాదం కొద్దిగా సంగ్రహం చేయడం జరిగింది. 650 పద్యాలతో దాన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నానికి ఎంతో మంది పండితులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను రాసిన తర్వాత మా గురువులకి నరాల రామారెడ్డి గారికి, శ్రీ సూరం శ్రీనివాసులు గారికి, ఇంకా చిట్టితోటి విజయ్ కుమార్, ఇట్లా పెద్దలైనటువంటి వాళ్ళకి పంపిస్తాను. వాట్సాప్ సౌకర్యం ఉంది కాబట్టి వారు చూచి ఏదైనా అవసరమైతే మరి సవరణలు వ్యాకరణ పరంగా కానీ ఏదైనా కానీ అలంకార పరంగా కానీ లేదు పదాలు మార్చవలసి ఉన్నా భావం మార్చవలసి ఉన్నా తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అలా ముందుకు సాగుతూ ఉన్నాను గురువుల యొక్క అండతోటే. ఇప్పుడు ఇంకొక 1-2 నెలల్లో 650 పద్యాలు పూర్తి అవుతాయండి. ఇంకొక 3 నెలల్లో ఆ పుస్తకం కూడా తయారవుతుందని అంతా రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం. తర్వాత మీ సాహితీ జీవితంలో మీకు బాగా తృప్తి ఇచ్చేటువంటి ప్రశంస ఏమిటి? ప్రశంస అంటే ఇటీవల దగ్గరలో ఉన్నటువంటి ఇనమడుగు గ్రామంలో దగ్గర ఆశ్రమంలో, సత్యానంద మహర్షి ఆశ్రమంలో వారు భాగవత సప్తాహం పూర్తయిన తర్వాత ఆస్థాన పండితులు అనేటువంటి ఈ విషయాన్ని తెలియజేశారు. అది చాలా ఆనందాన్ని కలిగించిందండి. అంతేకాకుండా ఆ ప్రక్కనే లేగుంటపాడు అనేటువంటి గ్రామంలో జట్టి రామచంద్రారెడ్డి గారు ఒక 3 సంవత్సరాల కిందట నా చేత వాల్మీకి రామాయణాన్ని 10 రోజుల పాటు చెప్పించారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారణం ఉన్నట్లుగా కొంచెం ఎక్కువ చేసి 10 రోజులు చెప్పించారు. అప్పుడు అక్కడ 150 మంది భక్తులు కదలకుండా అలాగే శ్రద్ధగా 1.5 గంట సేపు అలాగే వింటూ ఉండినారు. మరి ఆ గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజలని ఆ జట్టి రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోను. అంత ఆసక్తి కనబరిచినటువంటి గ్రామం అదే సంతృప్తిని ఇచ్చిందండి. అలాగే తిరుపతిలో హనుమాచార్య కళామందిరంలో సప్తాహాలు, భాగవత సప్తాహాలు నిర్వహించినప్పుడు కూడా నాకు ఆనందం, సంతృప్తి అనేటువంటిది కలిగింది. అలాగే ఇప్పుడు మీరు చక్కగా నన్ను పరిచయ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి ముఖాముఖి అంటున్నారు. ఈ సందర్భంలో కూడా పరమానందంగా ఉన్నది ఈ సందర్భం అనేటువంటిది. తర్వాత నేను అడిగిన ఎన్నో ప్రశ్నలకి సావధానంగా, ఎంతో ఓర్పుతో, ఎంతో తృప్తితో మీరు ఇచ్చిన సమాధానాలకి నేను శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇంకొక మాట్లాడాలి. తర్వాత ఇంకేమైనా అడగండి. చెప్పండి గురుగారు, మీరు చెప్పండి, మీరు అడగండి. ఏంటంటే ముఖ్యంగా ఈ విధంగా సరస్వతి పుత్ర అనేటువంటి ఒక సంస్థను ప్రారంభం చేసి తల్లిదండ్రుల పేరున
మరి రుక్మిణమ్మ గారు, రామయ్య గారు వాళ్ళ పేరున ఏర్పాటు చేసి 18 సంవత్సరాలుగా ఇలా అలా కొనసాగిస్తూ ఇప్పుడు దీన్ని ఒక కళాపీఠంగా, సరస్వతీపుత్ర కళాపీఠంగా ఏర్పరిచినటువంటి యూట్యూబ్ ఛానల్గా ఏర్పరిచినటువంటి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే అందరూ కూడా దీన్ని పరిశీలించి తప్పకుండా అభినందనలు తెలియజేయాలి, ఇంకా ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి భావంతో ఈ సందర్భంలో ఒక పద్యం నేను చెప్తున్నానండి. చెప్పండి. మాతయో రుక్మిణమ్మను తండ్రి రామయ్య గారిని స్మరింపగలుగు సంస్థ మేటి విద్యార్థుల మేలు నించుచు సదా ప్రోత్సాహమందించు పుణ్య సంస్థ కవి పండితావళింఘన కళాకారుల గుర్తించి సత్కృతిన్ గూర్చు సంస్థ సంగీత సాహిత్య సౌజన్యమూర్తుల భక్తి సన్మానించు భవ్య సంస్థ పాత్రము ఎన్న సరస్వతీ పుత్ర సంస్థ పాత్రము ఎన్న సరస్వతీ పుత్ర సంస్థ పేరిసెట్ల శివకుమార సూరి కథన ప్రీతి రూపొందే ఒక కళాపీఠమగుచు పాత్రము ఎన్న సరస్వతీ పుత్ర సంస్థ పేరిసెట్ల శివకుమార సూరి కథన ప్రీతి రూపొందే ఒక కళాపీఠమగుచు విఘ్నులు ఇక మెచ్చి దీని దీవింత్రుగాక విఘ్నులు ఇక మెచ్చి దీని దీవింత్రుగాక. శుభమస్తు. శుభాశీస్సులు. నేను అడగదలుచుకున్న ప్రశ్నకి మీరు ముందుగానే జవాబు ఇచ్చేసారు. చాలా సంతోషం. ఇంత సుదీర్ఘ సమయం మా సరస్వతీపుత్ర యూట్యూబ్ ఛానల్ కోసం మీరు ఇచ్చినటువంటి ముఖాముఖి కార్యక్రమానికి మీకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీస్సులు, మీ ఆశీస్సుని కోరుకుంటున్నాను. నెల్లూరు దాపున అల్లూరు గ్రామము పంటలల్లూరు నాన్ ప్రతితము అందు రామ మందిర వర ప్రాంత నివాసియో సారంగ పాణియన్ సాధుమతికి సక్కుబాయమ్మయన్ సాధ్వీలలామకు ఆరవ సంతానమై జనించి సంస్కృతాంధ్రముల సరణి నెరుంగుచో ఉత్తమ గురు కీర్తి నొందినాడ హృద్యమో వాణి కృప పద్య విద్య నొంది బుధులు మెచ్చగా అవధానములను చేసి యుక్తి మెలగు కంచర్ల గోత్రోద్భవుండ కోట రాజశేఖరుడా నిన్గొలుతు రామా. ఇది నా సీతారామ కళ్యాణంలో నా గురించి నేను రాసుకున్నటువంటి పరిచయ పద్యం అండి. ధన్యవాదాలు. చూశారుగా శ్రీ కోట రాజశేఖర అవధాన్ గారి సాహితీ ప్రస్థాన వైభవాన్ని. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ మహాపండితుడి జీవిత విశేషాలను 3 భాగాలుగా ఇంతవరకు తెలుసుకున్నారు. అదేవిధంగా వచ్చే వారం మరో మహా సాహితీవేత్తతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూనే ఉండండి. మీ శివకుమార్ పేరిసెట్ల, సరస్వతీపుత్ర కళాపీఠం.